హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఇది ఇంపార్టెంట్ షాడో కాంట్రాక్టర్లట. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. అప్పటి నుంచి అనుచరులు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు చేసిన పనులే మళ్ళీ చేసి బిల్లులు. పట్టణ ప్రగతి నిధుల్లో గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లలోనూ వేల కోట్ల అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటామన్న సర్కార్. గత 4 ఏళ్లలో ఇది కథ. 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. చూసిర్రా, ఇంతగానం జరిగింది. 5,000 కోట్లట. కోటి రూపాయలు అంటేనే చాలా ఎక్కువనే. రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేసినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్న వాళ్ళకే కాంట్రాక్ట్ పనులు దక్కేవి. అదేదో పై స్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగా నడిపించినట్టు తెలిపింది. మంత్రులు డైరెక్ట్గా నడుపుతారా? బినామీలతో నడుపుతారు. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఓకే, వాళ్ళు ఫోన్ చేసి ఎవరికి పేరు చెప్తే వారికే కాంట్రాక్టర్ దక్కేది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీనేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని, పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, నాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. మా దగ్గర కూడా చాలా గణం దొబ్బినరు. ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. మరి ఇక్కడ వరకు కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 2వ ప్లేస్లో ఉంటుంది. దోపిడీలో 2వ ప్లేసు. దీంట్లో కూడా అధికారులు కొంతమంది జైలు పోవాలి. అత్యుత్సాహం చూపిస్తారు అధికారులు. అత్యుత్సాహం, డబ్బులు తీసుకొని పనులు చేసుడు, తమాషాలు చేసుడు బాగా ఎత్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులను హెచ్చరిస్తున్నాం. మీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి మీకు కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయటపెడుతుంది, కానీ అరెస్టు చేస్తలేదు. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లోనూ భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వాహనాల కొనుగోలు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టులు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నాసిరక పనులు చేపట్టడంతో పాటు చేసిన పనులు మళ్లీ చేసి రూపాయలు కోట్లలో దండుకున్నట్టు గుర్తించారు. ఇది 2వ పేజీకి పోవాలి మనం. 2వ పేజీ పోతే హెచ్ఎండిఏలోనూ వివిధ రకాల పర్మిషన్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు, ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు సర్కార్ ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలింది. రూపాయలు 1,000 కోట్ల నిధుల గోల్మాల్ జరిగిందని గుర్తించిన ప్రభుత్వం దీనిపైన త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేయించాలని భావిస్తున్నది. పట్టణ ప్రగతి నిధుల్లోనూ దుర్వినియోగం జరిగినట్టు తెలిసింది. బిడ్డింగు, టెండర్లు లేకుండా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి పనులు ఇచ్చారు, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎంఏయుడి పరిధిలో గత 4 ఏళ్లలో దాదాపు రూపాయలు 35,000 కోట్ల పనులు జరిగాయి. ఇందులో కమిషన్ల కిందనే దాదాపు 5,000 కోట్లు చేతులు మారినట్టు తెలిసింది. మాదాపూర్లోని ఓ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ వ్యవహారాలు నడిపించినట్లు సమాచారం. ఎంక్వైరీ మొదలుపెట్టిన ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 305 రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులు పూర్తిగా నాశనకంగా చేశారని, ఒక్కో పనిని 3-4 ఏళ్ల వ్యవధిలో 3-4 సార్లు చేసినట్టు గుర్తించారు. కొన్ని చెయ్యని పనులు చేసినట్టు చూపించి అక్రమంగా బిల్లులు పొందినట్టు తెలిసింది. సాధారణ నిధులతో పాటు పలు పథకాల ద్వారా వచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో రోడ్లు, డ్రైనేజీలు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవాకులు, అండర్ పాసులు తో ముందుగానే చేయించి ఆ తర్వాత ఎప్పుడో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లను పిలిచి కావాల్సిన వాళ్ళు మాత్రమే పాల్గొనేలా చేసి బిడ్లు కూడా వారికే దక్కేలా చేశారు. ఇలా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్డు, నాలా పనులు, కరెంట్ పోల్స్, లైటింగ్, బ్యూటిఫికేషన్ ఇటువంటి షాడో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవన్నీ కూడా వీటికి మెటీరియల్ ఎక్కడి నుండి వచ్చింది, పనులు ఎవరెవరు చేశారు, ఎంత మొత్తం నిధులు చెల్లించారు, ఏ రకంగా చెల్లింపులు జరగాలనే కోణంలో ఇప్పటికే ఎంక్వైరీని ప్రభుత్వం మొదలుపెట్టింది. గత ప్రభుత్వం పెద్దలకు సహకరించిన అధికారులు కాంట్రాక్టు పనులతో పాటు వివిధ రకాల అనుమతులకు సంబంధించిన అటు జీహెచ్ఎంసీ, ఇటు హెచ్ఎండిఏ పరిధిలో భారీ అవినీతి జరిగినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తేలింది. రెవెన్యూ తర్వాత అత్యధికంగా మున్సిపల్ శాఖలోనే లంచాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ పెద్దలు ప్రైమ్ ఏరియాలో అక్రమంగా అనుమతులు పొందినట్టు, లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్లు, ల్యాండ్ యూసేజ్, ఎన్ఓసి, ఆక్యుపెన్సీ వంటి తీసుకొని ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా నిర్మించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అసలు వాటికి ఎలా అనుమతులు లభించాయి, ఎవరిచ్చారనే దానిపై పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి జీవో 58, 59 కింద
బినామీలకు రెగ్యులరైజ్ చేయించి ఆ తర్వాత వాటిని డెవలప్మెంట్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఆస్తుల విలువ రూపాయలు వేల కోట్లు ఉంటుంది. ఇలా అక్రమంగా అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పనిచేసిన కొందరు అధికారులు సైతం లంచాలు కమిషన్లు తీసుకొని రూపాయలు వందల కోట్లు కూడబెట్టుకున్నట్టు విజిలెన్స్ ఏసీబీ రిపోర్టులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఇటీవల హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై దాడులు చేసింది. దీంతో ఇతర అధికారులను భయం మొదలైంది. భయం ఉండడు కాదు, అరెస్ట్ చేయాలి. ఓఆర్ఆర్ టెండర్లోనూ అవకతవకలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం దానిపైన ఫోకస్ పెట్టింది. ఓఆర్ఆర్ టోల్ టెండర్ను ఏకంగా 30 ఏళ్లకు ముంబై కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. 30 ఏళ్లకు కలిపి కేవలం రూపాయలు 7,380 కోట్లకే అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనిపై గతంలోనూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయలు 1,00,000 కోట్ల విలువైన ఓఆర్ను కేసీఆర్ కుటుంబం పల్లి బడాలని మాదిరి అమ్ముకున్నదని అన్నారు. వాస్తవానికి ఏంటంటే 1,00,000 కోట్లు ఉండాల్సింది 7,300 అంటే మిగతా 70-80 కోట్లు వేసిర్రు, 80,000 కోట్లు వేసిర్రు. దీంట్లోనే టెండర్పై అసలు అగ్రిమెంట్ ఎలా జరిగింది, దీని ద్వారా ఎవరెవరికి లబ్ధి జరిగింది, దాన్ని రద్దు చేయొచ్చా అనే దానిపై రిపోర్ట్ తెప్పించుకొని లీగల్గా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. చూసిర్రా దరిద్రం ఎంత దరిద్రం ఉంటుందంటే చాలా దరిద్రాలు వీళ్ళతోని, చాలా అంటే చాలా దరిద్రాలు. మున్సిపల్ శాఖల అడ్డగోలట. ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖ, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా మున్సిపాలిటీ అంటేనే చెత్త కంపు తయారు చేసిర్రు వీళ్ళని ఎప్పుడు జైలు పంపుతారో ఎప్పుడు మంచిగా ఉంటారు చూద్దాం. లోకసభ ఎన్నికల ముందు అవుతుందా కాదా? లోకసభ ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లో పెడితేనే వీళ్ళకేమైనా విలువ ఉంటుంది. జైల్లో పెట్టాలి, హామీలు నెరవేర్చాలి, 2 పనులు చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే వీళ్ళని ఇంటికి పంపిస్తారు.